ఆపరేషన్ సేవ్ అదాని అని నేను గతంలో చెప్పాను. దాని మీద ఈరోజు వ్యాసం కూడా రాశాను. కానీ ఇప్పుడు అదాని స్వయంగా రంగంలోకి వచ్చారు. ఇప్పటివరకు వాళ్ళ అటార్నీలు, లేదా మద్దతుదారులు, వ్యాఖ్యాతలు, ఆయన చేతిలో ఉన్న మీడియా గ్రూపులు ఆయన గురించి చెప్తూ వచ్చాయి పరోక్షంగా. కానీ ఈరోజు ఆయనే బయటకు వచ్చాడు. ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ మాకు ఇవి లెక్కే కాదు, మేము ఎన్నోసార్లు ఎదుర్కొని నిలబడ్డాము. ఈ సమయంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత కూడా మాకు 20,000 కోట్ల డాలర్లు మేము ఫండ్ రైజింగ్ చేయగలిగాము. కాబట్టి మమ్మల్ని ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో అంటుంటారు. ఇట్లాంటివి ఛాలెంజెస్ అనేవి మా అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్స్ లాగా పనిచేస్తాయి అని ఇలా ఎదురుదాడి చేస్తారు. అలా ఏం జరిగింది అక్కడ, ఎవరు ఏంటి అనేది దాని మీద మా కంపెనీ ఇప్పటికే సమాధానం ఇచ్చింది. నేను ఇంకేం దాని గురించి చెప్పబోను. అక్కడ ఏం పేర్లు లేవు, నిర్దిష్టంగా ఏమీ లేదు ఆరోపణ. కొంతమంది కావాలని మా మీద ఫోకస్ పెట్టారు. మా పెరుగుదలను తట్టుకోలేక, అది మా పెరుగుదలకు ఒక నిదర్శనం. అది హిండెన్బర్గ్ రిపోర్ట్ కానీ, అంతకుముందు కానీ, ఇంకొక దశలో కానీ, ఇవన్నీ వాడు కావాలని మమ్మల్ని దెబ్బతీయటానికి అని. మమ్మల్ని దెబ్బతీయటం అంటే భారతదేశాన్ని దెబ్బతీయటమే అన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. దానికి తగినట్టే అదాని నాట్ గిల్టీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది. ఆయన నిర్దోషి అని. దాంతో 1000 మందితో సంతకాలు, ఇంత పెద్ద పెద్ద ప్రపంచ కుబేర్లకు సంతకాలు సేకరించటము, చేయించేలా పురమాయించడం ఏం కష్టం. అంటే ఇక్కడ ఎదురుదాడి చేయటం మనం గమనిస్తాం. తప్పించుకోవటం, కప్పిపుచ్చటం ఒక విధానం, కానీ ఎదురుదాడి చేయటం ఎందుకు? నేను చాలాసార్లు చెప్పాను. ట్రంప్ వస్తే దీన్ని రద్దు చేసేస్తాడు అని సీనియర్ అటార్నీ రవి బత్రా చెప్పాడు. అసలు మా మీద ఆరోపణే లేదు, మేము లంచాలు ఇచ్చామని వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయ విభాగం ఏదో ఇతర అంశాలు చెప్పింది. వాటిని మేము పరిష్కరించుకోగలం అన్నారు. భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ప్రతినిధి రందీప్ అని ఆయన చెప్పేశారు, ఇది ప్రైవేట్ కంపెనీలకు అమెరికా న్యాయ విభాగానికి జరుగుతున్న తగాద తప్ప భారత ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం. సెక్కీ చెప్తే అన్ని చేశాం, సెక్కీతో కేంద్ర ప్రభుత్వ సంస్థతో మా ఒప్పందం అని జగన్ మాటిమాటికి చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వమేమో మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎలా మనం దీన్ని, ఎంత విడ్డూరమైన వాదన అంటే, ఏదో ఒక విధంగా ఒక సినేరియో డెవలప్ చేస్తున్నారు దీన్ని నెమ్మదిగా పక్కన పెట్టేయటానికి. అది సెక్కీ కూడా చెప్పింది, మా పేరే రాలేదు అక్కడ అని. నా పేరు రాలేదని జగన్ చెప్పాడు. కేంద్రం ప్రసక్తి లేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఒక క్రమ పద్ధతిలో ఆపరేషన్ వాషింగ్ మెషిన్ అంటారు, ఆ పద్ధతిలో జరుగుతున్నట్టుంది. బహుశా జగన్ ఇప్పుడు ఇంకా గొంతు పెంచడం కూడా దానివల్లనే కావచ్చు. దీన్ని ఆ స్థాయిలో తిప్పికొట్టడానికి తెలుగుదేశము, ఎన్డీఏ కూడా సిద్ధంగా లేవు కదా. కాబట్టి ఇది హుషప్ అంటే మాఫీ చేయబడితే, లేకపోతే మౌనం కింద తోల్చేస్తే మనం ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఆరోపణకు గురైన, అంత తీవ్ర ఆరోపణకు గురైన ఒక వాణిజ్యవేత్త స్వయంగా వచ్చి ఏం పర్లేదని ఎదురుదాడి చేస్తున్నారంటే ఆయనకి ఎంత భరోసా ఉండాలి. ఆయన వెనక సాక్షాత్తు మోదీ ప్రభుత్వం ఉందన్న నమ్మకం ఉంటుంది. దీనికి తగినట్టేనండి పవన్ కళ్యాణ్తో సహా భారతీయ కంపెనీల మీద దాడి ఒక కుట్ర. ఈ టైమింగ్ అనేది సందేహాస్పదంగా ఉందని పవన్ చెప్పాడు. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా దాదాపు ఇదే వాదన. పెరిగే భారతీయ పారిశ్రామికవేత్తలను తొక్కేయడానికి ఇలాంటివి తీసుకొస్తున్నారు అని. అంత బాహాటంగా కొమ్ము కాయటం మొదలు పెడితే ఇంకేం చెప్తాం. నేను నిన్ననే చెప్పే వాళ్ళ పత్రికలో ముకుల్ రోహత్తగి వాళ్ళ వాదనలు చాలా ప్రముఖంగా వేశారు. అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా రోహత్తగినే వాదించాడు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఆయన వాదిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అదాని తరఫున వాదిస్తున్నాడు. అంటే ఇలాంటి వాళ్ళ రిలేషన్స్, ఇలాంటి వాళ్ళ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని పెట్టుకోవడం ద్వారా వాళ్ళు చేసే లీగల్, ఎక్స్ట్రా లీగల్ సేవలు ఎలా ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఊహించాల్సిందే. ఏదైతే అదాని కూడా అంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఆయనకేదో హామీ లభించింది అమెరికా నుంచి, భారత ప్రభుత్వం నుంచి, అందుకే అలా మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం వరకు ఈ విషయంలో ఏం పెద్దగా అడుగు వేసింది లేదు వాడు. అందుకనే నిన్న విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ వామపక్షాలది సిపిఎం నాయకుడు శ్రీనివాసరావు అన్నాడు,
ఇప్పటివరకు చంద్రబాబుకు జగన్కు శత్రుబంధం ఉంది, కానీ అదాని వల్లది పవిత్ర మిత్రబంధంగా మారిపోయింది అని. ఎందుకంటే ఇద్దరు ఆయన కాపాడాలని చూస్తున్నారు కదా.